ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ దమ్ బిర్యానీ మండీ స్టైల్లో అయితే ప్రిపేర్ చేశాను. ఇది ప్రిపేర్ చేయడానికి 2 రీజన్స్. 1 రీజన్ మదర్స్ డే అండ్ సెకండ్ రీజన్ మై యానివర్సరీ సాటర్డే పడింది. సాటర్డే నాన్ వెజ్ తిన్నాం కదా, అయితే నాన్ వెజ్ తినమని సండే అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. పైగా వర్షం వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేదు. అయితే బిర్యానీ కోసం కేజీంపావు సుగుణ చికెన్ తీసుకొచ్చాం. అందులో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి దాంట్లోనే కొంచెం కర్డ్, లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేయాలి. అందులోనే కొంచెం బటర్ వేసి బాగా మిక్స్ చేసి నేను ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. అందులో అల్లం వెల్లుల్లి ఒక మిరపకాయ 2 మిరపకాయస్ వేసి బాగా మిక్సీ చేసి కలిపేసి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. 1 అవర్ ఉంచుకోవాలి. అయితే 2 గ్లాసు రైస్ తీసుకున్నాను. 2 గ్లాస్ రైస్ బాగా కడిగేసి బాగా వాష్ చేసుకొని వాటర్ వేసేసి ఉంచేయాలి. హాఫ్ అన్ అవర్ నానుతుంది కదా, హాఫ్ అన్ అవర్ ఉంచేసి 10 మినిట్స్ బిఫోర్ రైస్ 2 గ్లాస్ కదా, 1 గ్లాస్కి 4 గ్లాస్ వాటరు వేసుకొని ఇలాగా ఎసరు పెట్టుకోవాలి. 4 గ్లాస్ అంటే 8 గ్లాస్ వాటర్ వేసాను. వేసి అందులోనే సాజీరా, దాల్చిన చెక్క, లవంగాయ, ఇంకా బిర్యానీ ఆకు, 2 బ్లాక్ పెప్పర్ అండ్ వైట్ పెప్పర్, 2 టైప్స్ పెప్పర్స్ 2 వేసాను. లవంగి కూడా వేసాను. అందులోనే కొంచెమే కూడా సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేయాలి. ఎందుకంటే బియ్యం రైస్లోని ఇంకేటి వేయం కాబట్టి సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. అయితే ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉండుద్ది. అయితే ఇది ఎసరు బాగా మరిగిన తర్వాత వాటర్ మాత్రం ఉప్పగా ఉండాలి, చూసుకోండి టేస్ట్. ఇది ఉడుకుతూ ఉండగా రైస్ ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ వాటర్ వంపేసి ఆ రైస్ని అందులో వేసేసుకోవాలి. ఆ రైస్ వేసి 60% మాత్రమే కుక్ చేసుకోవాలి. 40% దమ్ అవుతుంది. అది ఉడుకుతుంది కదా అని మీరు అక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. అక్కడే మెయిన్ ప్రాసెస్. అది త్వరగా ఉడికిపోద్ది. అది ఉడుకుతూ ఉండగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ కళాయిలో కుక్కర్లోని అడుగున చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచుకున్నాం కదా, అది తీసి ఇలాగా వేసుకొని దానిపైన కొరియాండర్ అండ్ పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ముందే ఫ్రై చేసుకోవాలి. ఒక 4 ఆనియన్స్ అయితే సరిపోతాయి. 4 ఆనియన్స్ పొడవుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ని దీనిపైన ఇలా వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా మసాలా దినుసులు మొత్తం ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత దీనిపైన లేయర్గా అదే కుక్ అవుతుంది కదా, అది వేసుకోవాలి. అయితే దానికి ఇప్పుడు వచ్చేమో వాటర్ తక్కువ వేయని నేను ఎక్కువ వేస్తాను. ఇందులో సాఫ్రిన్ కలర్ 2-3 డ్రాప్స్ వేసుకొని ఒక సైడ్కి ఉంచేసుకోవాలి. 60% ఇలా నొక్కి చూడండి, 60% ఉడకాలి. 40% ఏంటంటే దమ్ అవ్వాలి. అయితే 60% ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ఆ వాటర్ మొత్తం వచ్చేయండి. కొంచెం కూడా నీళ్ళు ఉండకూడదు. అయితే వాటర్ మొత్తం వంపేసిన తర్వాత ఆ రైస్ని మొత్తం ఇలాగా లేయర్గా వేసుకోవాలి. లేయర్గా వేసిన తర్వాత దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని దానిపైన ఇందాక మనం సాఫ్రిన్ కలర్ వాటర్లో వేసి ఉంచాం కదా, ఆ సాఫ్రిన్ కలర్ కూడా వేసుకోవాలి. కొంచెం పైన ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకుంటే సరిపోద్ది, కలర్ఫుల్గా ఉంటుంది. అయితే అందులోనే కేవరా వాటర్ అండ్ రోజ్ వాటర్, ఇది ఆన్లైన్లో దొరుకుద్ది. సాఫ్రిన్ కలర్ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుద్ది, తెచ్చుకోండి. ఆన్లైన్లోనైనా దొరుకుద్ది. నేనైతే ఆన్లైన్లో నుంచి ఈ 2 తెచ్చాను. సాఫ్రిన్ కలర్ ఇక్కడ మా ఇంటి దగ్గరలో సూపర్ మార్కెట్ ఉంటే తెచ్చుకున్నాం. అలాగే 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే బాగుండిద్ది టేస్ట్. ఉడికిందో లేదో చూసుకుంటున్నాను. ఒక 20 మినిట్స్ ఉడికిపోయిన తర్వాత ఇలా వేసి డెకరేట్ చేసుకోవాలి. దానిపైన అయితే చికెను మండీ స్టైల్ బిర్యానీ అన్నాను కదా, మరి మండీ స్టైల్ అయితే మరి చికెన్ కూడా వేయాలి కదా,
అయితే ఆ చికెన్ కోసం చికెను ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కారం తగ్గింది దాంట్లోని. అయితే ఎర్రగా కనిపించట్లేదు. అందుకని నేను దానిపైన కొంచెం మళ్ళీ కారం జల్లుకున్నాను కొంచెం. అయితే బాగా ఫ్రై అవ్వాలి. సిమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం వాటర్ వస్తది దాంట్లోంచి. వాటర్ వచ్చినప్పుడు కొంచెం ఆన్‌లో పెట్టుకోండి. వాటర్ అంతా పోద్ది. తర్వాత సిమ్‌లో పెట్టుకొని బాగా కుక్ అవ్వాలి. ఎర్రగా అంటే బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అక్కడ మనం బిర్యానీ పైన ఇలాగ డెకరేట్ చేసేసుకోవాలి. ఇందాక ఫస్ట్‌లో చూపించాను కదా! దానిపైన ఏసుకొని డెకరేట్ చేసుకోవడమే. అయితే రైతా కోసం కర్డ్‌ని ఇలాగా చిలకరించుకొని దాంట్లోని మనం ఆనియన్స్ అండ్ కొరియాండర్ అండ్ సాల్ట్, బ్లాక్ పెప్పర్ ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉందేమో అనుకొని నేను వేయలేదు, తేలేదు. అయితే ఇవన్నీ మిక్స్ చేసుకోవడమే అంతే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.